అయితే మీరు మునగ ఎన్ని రోజుల నుంచి వేస్తున్నారు? ఇప్పుడు 12 సంవత్సరాలు మొత్తం ఎప్పటికి మునగండి. ఇప్పుడు మునగ వేసిన కాడ నుంచి బాగుంది మేడం. మునగ ఇప్పుడు మీరు ఎట్లా కోస్తున్నారు? వారానికి ఒకసారి పూత పడుతుంది. ఇది వారం పూత పడుతుంది. పర్వాలేదు మేడం. ఎకరా వచ్చేసి 20 బ్యాగులు. 20 బ్యాగులు. మీరు ఎట్లా ఎక్కడ అమ్ముతున్నారు? హైదరాబాద్, గుంటూరు, కర్నూలు. ఎట్లా మీరే తీసుకెళ్తారా లేకపోతే? గుంటూరుకి అయితే బస్సులు వేస్తుంది. ఇది మీరు ఇది ఈ పొలం అంతా ఎంత ఉంది? ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. 10 ఎకరాలు. 10 ఎకరాల కంటే మీరు బస్సుకు వేస్తున్నారా లోడు లేకపోతే ట్రాన్స్పోర్ట్? లేదు మేడం, డైలీ ఓ ఎకర తింటాం. డైలీ ఓ ఎకర తింటాం. డైలీ ఒక 10 జంతులు, ఒక 15 జంతులు, సీజన్ లో 20 బ్యాగులు, 30 బ్యాగుల వరకు తింటాం. ఎట్లా పోతుంది? అప్పుడు ఫస్ట్ లో 180 రూపాయలు, 150 రూపాయలు. తర్వాత ఇది సరుకు ఎక్కువ అయ్యేది 70-80. ఏ సీజన్ లోకి వస్తారు? ఏ టైంలో కట్ చేస్తారు? మన జనవరి వెనక స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఆ పక్క పొలంలో చూసినారు మేకలు, ఆ పొలంలో వచ్చి కటింగ్ కటింగ్ చేసినారు. మళ్ళీ జనవరికి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ తోట ఇది ఇప్పుడు మొన్నటి వరకు ఇది కూడా పెట్టేయాలి. ఇది కొంచెం టైం అంత ఒకటేసారి ఎందుకని ఇది లేట్ గా పెట్టాలి. ఇంకోటి పొలం ఏమవుతుందంటే ఎండలు ఎక్కువ కాయలు కలర్ చేంజ్ అవుతుంది. తిరణాల ఎండలు ఎక్కువ కాయలు బాగుంటాయి, ఆకు బాగుంటాయి. అది ఆకు రాలిపోతుంది, అది తొందరగా. ఒకటి విన్నాను నేను, నల్ల భూమిలో కాయలు రావు, ఓన్లీ పూత కూడా రాలిపోతుంది అనేసి విన్నాను. వస్తుంది కానీ ఎండలు ఎక్కువైతే నిలబడదు. కాయ చెట్టుకు కాయ నిలబడిన కాయ పడిన దానిలో కూడా ఉంటుంది, కలర్ చేంజింగ్ ఉండదు. ఎర్ర భూమిలో అయితే ఎండాకాలమే బాగుంటుంది మేడం, వర్షాకాలమే బాగుంటుంది. ఎర్ర భూమి అది వర్షాకాలం నల్ల భూమిలో బాగుంటుంది. మీరు నీళ్ళు ఎట్లా ఇస్తున్నారు? నీళ్ళు మనం కాలువ ఉంటుంది. డ్రిప్ ఉంటే 2 ఏళ్ళు పెడుతుంది. డ్రిప్ పెట్టినాక తర్వాత డ్రిప్ కొంచెం రిపేర్ వచ్చినాక ఈ కాలువలోనే ఉంటుంది. మొత్తం పెట్టే కాలువలోనే ఉంటుంది. ఇంత పెద్ద చిన్న కాలువలు తీసుకుంటాం. లేదు మేడం, దీని వరకు అంతా పట్టింది. మామూలు ఈ పట్టెల్లో వస్తాయి మేడం, రేగట్లీ పెడితే చెట్లు చనిపోతాయి. ఇది ఎర్నాలు కాబట్టి ఎన్ని రోజులు బారిస్తారు మామూలుగా మేడం? ఇప్పుడు దాని ఇప్పుడు అయితే మా ఈ వర్షాకాలం కానీ మునగకి ఎక్కువ వాటర్ అవసరం లేదు మేడం. అప్పుడు ఫుల్ ఉండాలి. అప్పుడు నీళ్లు కట్టకపోతేనే పూత వచ్చిన కాడ నుంచి నీళ్లు బాగుండాలి, లేకపోతే పూత డ్రాప్ అవుతుంది. నేను విన్నదైతే పూత అంటే మునగకి ఎక్కువ వాటర్ అవసరం లేదు అనేసి అన్నారు. అంటే చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు అవసరం లేదు మేడం. ఇప్పుడు అది కొట్టేసి కదా దానికి అవుతుంది. అదే పుట్టేది, అదే క్లాత్ వస్తుంది, అదే బాగుంటుంది. వచ్చేటప్పుడు నీళ్లు బాగుండాలి. వారానికి ఒకసారి 6 రోజులకు ఒకసారి, ఇంకొస్తే 4 రోజులకు కూడా పడుతుంది. కాయలు అయితే ఒక్కొక్క రోజు ప్రాసెస్.
ఇంకా రోజు డైలీ పని వేరే కూలీలు కూడా వస్తారా లేకపోతే మీరే ఇంటి వాళ్ళే మా ఇంటి వాళ్ళ వరకు ముగ్గురు ఉందంటే 10 బ్యాగులు చెప్తున్నాం. 10 బ్యాగులు 10 బ్యాగులు ఎక్కువ వచ్చినప్పుడు 4 తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు కాయలు వరకే చేస్తున్నారు, ఆకు కూడా ఇక్కడ ఏం చేయడం లేదు. ఆకు కూడా అమ్మడం. ఇప్పుడు ఆకు చాలా మంది అడుగుతున్నారు. ఆకు తెంపితే మేడం అది కాయలు దాని కొరకు ఆకు ఓన్లీ కాయలకు ఒక్కటే పెట్టాలి. లేతకున్నప్పుడు కాయలు ఆకు తెంచుకోవచ్చు లేదు మేడం. పెట్టేదాన్ని ఏం 5,000 పోతే మేడం. ఇప్పుడు ఆకు టన్ను 20,000. ఈ ఎకరా తెంపితే కూడా టన్ను కాదు రావచ్చు కాయ. ఇప్పుడు డౌన్ అయినప్పుడు కాయ పొడి ఉండాలా, రేటు ఎక్కువ ఉన్నప్పుడు కాయ చిన్న ఉండాలి. పోయేది కాదు మేడం. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కట్టలు కట్టి అమ్ముతుంటారు కదా, కిలోకి వచ్చేసి జంపు ఉండేవి 10 ఏళ్ళు అవుతాయి, ఆడ లాస్ వస్తుంది. ఇది చిన్న ఉండేటివి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తాయి, ఆడ కట్ట కట్టిన కాడికి వస్తుంది.